దిస్ ఈజ్ మై సమ్మర్ స్టేకేషన్ హౌస్. ఇవన్నీ చూస్తుంటే నేను చాలా ఎదిగిపోయాను అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే, కానీ ఇది ఎదగలేదు. మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్, వాళ్ళకి తెలియదు. మా చిన్నమ్మ చెప్పిందంటే కరెక్టే అను. అయిపోయింది. ఒక నిమిషం, లైట్ స్విచ్. వావ్, నేను అగ్రికల్చర్ స్టూడెంట్ని, కాకపోతే నాకు పేర్లు తెలియవు, పేర్లు అడగండి ప్లీజ్. నాది మా అన్నయ్యది మాత్రం ఒక ఫోటో కూడా లేదు ఇక్కడ. ఇది ఏమంటారంటే దీన్ని అన్యాయం అంటారు, ఒక విధంగా చెప్పుకోవచ్చు. కష్టపడ్డా, నా కష్టం రా. ఈరోజు వీడియోలో మీకు మా ఊర్లో ఉన్న ఇల్లు చూపించబోతున్నాను. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్. ఈ ఇల్లు మా తాతగారు కట్టించారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోలో అసలు నేను కెమెరా ఫ్రంట్లో కనిపించను, మొత్తం బ్యాక్ ఆఫ్ ద కెమెరానే ఉంటాను. వీడియో మొత్తాన్ని హ్యాండిల్ చేయమని దివ్యాకైతే అప్పచెప్పేశాను. ఐ నో, నేను మీకు ఒక బిగ్ టాస్కే ఇచ్చాను. మా చెల్లి అల్లరి, పెంకితనం, కోతి చేష్టలు అన్నీ తెలిసి కూడా వీడియో చేయమని నేనే బతిమలాడుకున్నా. చాలానే బెట్టు చేసింది, బట్ ఫైనల్లీ అయితే ఒప్పుకుంది. అట్ ద ఎండ్ మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఎక్కువ చెప్పినా కానీ, ఏమన్నా అటు ఇటుగా చెప్పినా, తేడాగా చెప్పినా కానీ వీడియో అయిపోగానే అలిగేసి నాకు ఫోన్ చేస్తుంది. ఇప్పుడు అలుగుడు ప్రోగ్రామ్స్ అన్నీ మనకి ఎందుకు అంటారు చెప్పండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు అవర్ వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు కైవల్యస్ చెల్లగుండ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ దివ్య, కైవల్యస్ చిన్నమ్మ. ఇప్పుడు మనందరం ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా ఇంగ్లీష్లో మాట్లాడాం, మనకు అంతకుమించి రాదు. ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు. అఫ్కోర్స్ ఇక్కడ పుట్టలేదు, అది వేరే విషయం. దిస్ ఈజ్ మై సమ్మర్ స్టేకేషన్ హౌస్ ఫర్ 2 months. ఎవ్రీ ఇయర్ 2 months హియర్ కమ్ వి ఎంజాయ్ పండుగ. దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్. వెయిట్, మెయిన్ ఎంట్రన్స్ కన్నా ముందు ఇది అరుగులు. ఒకప్పుడు ఈ అరుగు మీద నేను కూర్చుంటే నా కాళ్ళు కిందకి అందే కావు. ఇప్పుడు అరుగు మీద కూర్చుందామన్నా అరుగే లేకుండా పోయింది. ఒకప్పుడు ఈ గోడ ఎక్కాలంటే చాలా కష్టపడి ఇక్కడ ఏళ్ళు పెట్టుకొని పడి 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 అయినా ఎక్కేదాన్ని కాదు. ఇప్పుడు ఇలా అంటే ఎక్కేస్తున్నాం, ఇలా అంటే దిగేస్తున్నాం. ఇక్కడ బోల్డ్ చెట్లు ఉండేవి, పూలు కోసేవాళ్ళం. ఇప్పుడు చెట్లు లేకుండా అయిపోయాయి, అలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇది 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 మా మెయిన్ డోర్. మెయిన్ గేట్, మెయిన్ డోర్ కాదు. చాలా పెద్దగా ఉంది కదా, దూకేయచ్చు ఈజీగా. గడి కూడా పట్టదు. అఫ్కోర్స్ పల్లెటూరు కదా, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, గడి వేసుకోవాల్సిన అవసరం లేదు. రండి, వెల్కమ్. మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్, వాళ్ళకి తెలియదు. మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్, వాళ్ళకి తెలియదు నేను వీడియో చేస్తాను. ఎంత పబ్లిక్ ఫిగర్. అగండి, మాట్లాడుకోండి. దిస్ ఇస్ తులసి చెట్టు విత్ సమ్ పూలు ఇన్ ఇట్. ఇవన్నీ చెట్లు ఏంటో మరి మనకు తెలియదు, వాటికి బోల్డ్ పేర్లు ఉంటాయి. నేను అగ్రికల్చర్ స్టూడెంట్ని, కాకపోతే నాకు పేర్లు తెలియవు, పేర్లు అడగండి ప్లీజ్. అది బావి, చాలా లోటు ఉంటుంది అనుకుంటున్నారు, మనకు తెలీదు. అక్కడే కాళ్ళు కడుక్కోవాలి ఇంట్లోకి రాగానే. తర్వాత ఇదంతా ఇంతకుముందు నా చిన్నప్పుడు నాకు కూడా తెలీదు. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని ఇగ్నోర్ చేయండి, దే ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ పల్లెటూరు స్టఫ్. నా చిన్నప్పుడు ఇదంతా అల్కేసి ఉండేది, బట్ మా బాబాయ్ పెళ్ళప్పుడే ఇలా చేయించారు. ఇంతకుముందు కొబ్బరి చెట్లు ఉండేయంట, కొబ్బరికాయలు కూడా కాసాయంట. అవి నాకు గుర్తు, నాకైతే గుర్తులేదు, మా అక్కకు గుర్తుందంట, నాకైతే అస్సలు గుర్తులేదు. చెప్తుంటే వింటుంటానంతే. ఇదంతా అలకే వాళ్ళు మొత్తం. చిన్నప్పుడు నేను సైకిల్ ఇక్కడే నేర్చుకున్నాను, ఇక్కడ ఆ రోడ్లో. ఇది మా డాడీ బండి, అది అరుగు మీద కూర్చొని ఆడుకునే వాళ్ళం. ఇక్కడ మేము తాటి ముంజలు తినేవాళ్ళం అంట. నాకు గుర్తులేదు, నాకేమీ గుర్తులేవు. వెనకాల తినేవాళ్ళం తాటి ముంజలు, నాకేం గుర్తులేవు. నేను చిన్నపిల్లనప్పుడు మా అక్క వాళ్ళందరూ పెద్దవాళ్ళు, మా అన్నయ్య మా అక్క వాళ్ళు పెద్దవాళ్ళు. అమ్మ 2 years డిఫరెన్స్. నేను చాలా చిన్నపిల్లని కాబట్టి నాకేం గుర్తులేవు.
ఇంకా దీన్ని మడతకుచ్చి అంటారు. పడతావేమో. ఇలా కూర్చోవాలి, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. బాగుంది నిజంగా, చాలా బాగుంది. నెక్స్ట్ అమ్మా హాయ్ తిరుపతమ్మా. చెప్తే మర్చిపోయిన ఇట్లా ఇట్లా. ఓ ఇక్కడ లేదు, ఇట్లండి ఇట్లా. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసారా 25/4/1992 అంటే 1992 25th ఆఫ్ 4th మంత్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 25th మా పెద్దనాన్న వాళ్ళ పెళ్లి రోజు. అంటే మా డాడీ వాళ్ళ ముగ్గురు అనమాట. ఫస్ట్ మా పెద్దనాన్న వాళ్ళ పెళ్లి రోజు 25/4/1992. నెక్స్ట్ మా డాడీ, మా మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు ఏమో 5/4/1996. తర్వాత మా బాబాయ్ అనమాట, చిన్న నాలాగే. మా బాబాయ్ వాళ్ళ పెళ్లి రోజు ఏమో 14/6/2006. అలా వేపించారనమాట. బాగుంది కదా, మాకు చిన్నప్పుడు అలాగే అనిపించింది, భలే ఉంది, భలే వేపించారని. అండ్ ఇంకొక విషయం, ఈ ఇల్లు కట్టి 40 years అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఎవరికి ఇయర్ గుర్తులేదు. సో మేము చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మా డాడీకి 12 years ఉన్నప్పుడు కట్టారంట. సో అలా ఎస్టిమేట్ చేసుకొని 40 years అని అనుకున్నాము. ఇంకోటి చెప్పాలి, ఇది 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 చాలా ఫేమస్ మొగరం. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇక్కడ ఇలా 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 తిరిగేసి ఇలా పడి ఇలా ఘాట్ పెట్టుకున్నాను అనమాట. ఇదంతా 92లో పెళ్ళయింది పెదనాంది. 92 అంటే 28లో మరి మా పుట్టినరోజు వేయొచ్చు కదా. మా పుట్టినరోజు కూడా వేయండి, ఒక బోర్డు పెట్టి మనవాళ్ళు మనవరాళ్ళు. ఫస్ట్ మనవడు, ఇంక మనవడు ఒకడే మనవడు. సారీ, మా పుట్టినప్పుడు తెలియదు కదా. ఇప్పుడు నాన్న కనుక హోమ మొదటి బిడ్డ అని రాసుకున్నట్టు, మొదటి పెద్ద అబ్బాయి మొదటి కొడుకు. కైవల్య ఎందుకు ఫోన్ చావ కొడుతున్నావు కైవల్య? ఓకే, ఇదంతా ఒక ఏరియా. ఈ మూడింటిని ఏమంటారో తెలియదు, మేమైతే వరండా అనేస్తాము. మరి ఇంకేమన్నా అంటారో తెలియదు. దిస్ ఈస్ వరండా, దట్ ఈస్ రేకుల వరండా, దట్ ఈస్ ఓపెన్ ఎయిర్ వరండా. ఇది మెయిన్. కమింగ్ ఫస్ట్ మనం ఏం చూడాలి ఇంట్లోకి రాగానే? ఈ ఇంట్లో ఏముందంటే అది చూపిస్తాను. ఇది దేవుడి గుడి. నా చిన్నప్పటి నుంచి అలా బుజ్జి దేవుడి గుడి ఉంది. ఏం లాగి చూద్దాం ఏముందో. రావట్లేదేంటి? తాళం ఉంది, తాళం వేసినట్టున్నారు, రావట్లేదు. ఏమన్నా ఉన్నాయేమో మరి. కొంచెం గాలి ఎట్లేదు. ఫస్ట్ ఫ్యాన్ వేసుకుందాం, తర్వాత మాట్లాడుకున్నాను. ఇంకా ఏం చూపించాలంటే, టేక్ కెమెరా టు అప్పర్ యాంగిల్. ఎస్, ఇంతకుముందు ఇక్కడ సీలింగ్ ఉండేది, ఎందుకంటే ఇంటికి ఏసీ ఉండేది కాబట్టి. బట్ సీలింగ్ పాడైపోవటం వల్ల తీసేశారు. పెంకులు కనిపిస్తున్నాయి, పెంకుటిల్లు అయిపోయింది. అది మా పెద్దక్క ఉషా, అక్క అని పిల్లవును ఆబ్వియస్లీ. ఉషా మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఓనిల్ ఫంక్షన్ ఫొటోస్ అవి. ఇది మా అక్క గుండమ్మ, ఇది ఉషా. ఇద్దరు శారీస్లో వాళ్ళ ఓనిల్ ఫంక్షన్ అప్పుడు అలా సెట్ చేశారు. నాది మా అన్నయ్యది మాత్రం ఒక ఫోటో కూడా లేదు ఇక్కడ. ఇది ఏమంటారంటే దీన్ని అన్యాయం అంటారు, ఒక విధంగా చెప్పుకోవచ్చు. మరి ఇంకా మా అన్నయ్యను నేను కొంచెం సైలెంట్గా ఉంటాము, ఏమీ అనము అని చెప్పేసి ఇంకా మా ఇద్దరిని అలా సైడ్ చేశారు. ఇంకా మేము కూడా ఓకేలే వదిలేద్దాం అని చెప్పేసి వదిలేసాం. ఇది బెడ్, అందరికీ తెలిసిన విషయమే. ఇంకేమున్నాయి? ఈ విండోస్ ఎప్పుడు ఓపెన్ చేయరు. ఇక్కడ అద్దం అందంగా చూపిస్తుంది జనాల్ని.
ఇప్పుడైతే నాకు స్వెట్ వచ్చేస్తుంది చాలా. ఈ టీవీ ఇది టీవీ నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేది, కాకపోతే వేరే టీవీ ఉండేది, ఇప్పుడు వేరే టీవీ ఉంది. అండ్ ఇదంతా కబోర్డ్. ఇదంతా మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. ఇక్కడ యాక్చువల్లీ 2 డ్రావర్స్, ఒక టేబుల్ ఉండేది అనుకుంటా. ఇట్లా జస్ట్ ఒక నార్మల్ మూవబుల్ టేబుల్ అనుకుంటా, అది కూడా ఏదో టేబుల్ ఉండేది. ఇట్లా ఇట్లా తాళం తీసి ఇలా తీసి డబ్బులు తీసేవాళ్ళు, నాకు అది బాగా గుర్తు. ఇక్కడ ఇక్కడ సరుగు ఉంటుంది. బట్ ఇదంతా మా అమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు చేయించారు. తర్వాత రెనోవేట్ చేయించుకున్నారు మొత్తం. సీలింగ్ అప్పుడు కూడా అది మొత్తం రెనోవేట్ చేయించారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అది అలా అయిపోయింది. ఇది మొత్తం మళ్ళీ రెనోవేట్ చేయించింది. ఈ బెడ్ అదంతా తర్వాత వచ్చింది. ఆ కబోర్డ్స్ ఇంతకుముందు అదంతా ఒక గూడ్ లాగా ఉండేది, ఇప్పుడు డోర్స్ ఇలా పెట్టుకున్నారు. ఇదంతా మా అమ్మ క్రియేటివిటీ. మా అమ్మ ఇలా మంచిగా పెట్టుకుంటుంది ఎప్పుడు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఉంటాయి, ఇలాగా బాగా పెట్టుకుంటుంది. మనకంత నీట్నెస్ ఉండదు కదా. ఎదురుంది దానిమ్మకాయ తింటారా? దానిమ్మకాయ బాగుంటుందని ఇలా కట్టాం, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా తినకూడదు, ఒలుచుకొని తినాలి, అలా కట్టాం. ఇది కిచెన్. ప్రస్తుతానికైతే ఇది హాలా? కాదు, ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ లాగా వాడతారు. ఇది అసలు నార్మల్గా అయితే ఇంతకు ముందు మనం ఇలా బెడ్రూమ్ హాల్ కాదు, అంటే అసలు కిచెన్ కూడా కాదు ఇదంతా. ఇప్పుడు కానీ ఇంతకు ముందు ఇదంతా ఎలా ఉండేది? ఈ రెండు ఇంకా నార్మల్ గా ఇది హాల్ లాగానే వాడేవాళ్ళం యాక్చువల్లీ. ఇది డైనింగ్ ఏరియా వాడేవాళ్ళము. కరెక్ట్. ఇప్పుడేమో ఇది బెడ్రూమ్ అయిపోయింది, ఇది కిచెన్ అయిపోయింది. ఒక నిమిషం, లైట్ స్విచ్. వావ్, ఒక స్విచ్కి వేస్తాను. ఇది కిచెన్. ఇప్పుడు దిస్ ఇస్ కౌంటర్ టాప్. అంటే ఇక్కడ పెద్ద చూపించడానికి ఉండదు, మన నాయనమ్మ ఇక్కడే ఉంటుంది కాబట్టి కొన్ని సామాన్లు ఉంటాయి. ఇలా ఈ కబోర్డ్స్ అన్ని కూడా రీసెంట్గా అని చెప్పను, ఒక 5 to 10 years బ్యాక్. ఏం 5 ఆములు నందిగం వచ్చి 5 years అవుతుంది. ఒక 5 to 10 మన 6th క్లాస్. అప్పుడు వెంటనే కబోర్డ్స్ అన్ని చేయించి ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది. ఇంతకుముందు మా పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి మంచిగా చేయించుకొని ఉంచారు. బట్ తర్వాత వాళ్ళు కూడా నందిగాం షిఫ్ట్ అయిపోయారు, కొత్తలు తీసుకొని ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. బట్ మా నాయనమ్మ ఉంటుంది ఇక్కడ. ఇంతకుముందు ఇక్కడ అన్నీ ఇక్కడే పెట్టేవాళ్ళు. పౌడర్స్ కూడా ఇక్కడే ఉండేవి. పౌడర్, అద్దం, దువ్వెన అన్నీ ఇక్కడే ఉండేవి. నాకు అసలు అందేది కాదు, నేను ఇంత ఉండేదాన్ని కదా, ఇది అందేది కాదు అసలు నాకు. ఇప్పుడు అసలు నేను దీని హైట్ పెరిగిపోయాను. నాకు ఇట్లాంటివి చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు కూడా అక్కడే అద్దం, పౌడర్ అన్నీ అక్కడే ఉన్నాయి ఇప్పుడు కూడా. తీసుకుండా ఇందాక చెప్పాను కదా టేబుల్ ఉందని. ఈ టేబుల్ అక్కడ ఉండేది ఇంతకుముందు. ఇలా మొలతాడు నుంచి ఇలా తాళం తీసి వాడేవాళ్ళు, చాలా చెత్త ఉండేది. ఇది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ కొన్ని 16 years అవుతుందా? మీ ఫంక్షన్ అప్పుడు కొన్నది ఇదేనా? మన ఇంట్లో ఉంది. అవునా? ఓకే, అది కాదంట. ఈ ఫ్రిడ్జ్ కొన్ని ఒక 10-15 years అవుతుంది. అయితే ఫ్రిడ్జ్ అంతా ఫుల్గా ఉంది. ఇక్కడ ఓపెన్ చేసేది కిందకి జారింది, ఏమనుకోకండి. ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ ఉన్నాయి. ఇది మా నాయనమ్మ కబ్బోర్డు, మా నాయనమ్మ బట్టలు ఉంటాయి. దీనికి కూడా తాళం వేసాను, బట్టలు ఉన్నాయి. అంతే, ఈ 2 rooms. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ ఏరియా వస్తుంది, ఒక సందు వస్తుంది. బాబాయ్. ప్రజెంట్ అయితే నాయనమ్మతో పాటు ఒక అబ్బాయి ఉంటాడు, గోపి అని. పెదనాన్న మాత్రం పొద్దున్నే వస్తారు అండ్ నైట్కి మళ్ళీ రిటర్న్ అయిపోతారు నందిగామ. నాయనమ్మ ఒక్కదే కాబట్టి ఈ 2 rooms వాడుకుంటుంది. సో అందుకే నెక్స్ట్ చూపించే ఏ రూమ్స్ వాడడం లేదనమాట ప్రజెంట్. సో వాడటం లేదు కాబట్టి కొంచెం అన్క్లీన్గానే ఉంటాయి ఈ రూమ్స్ కానీ, ఈ డోర్స్ కానీ. సందు కూడా ఎక్కువ వాడట్లేదు, అందుకే గోడ అంతా అట్లా చెమ్మ పట్టిపోయి అనిపిస్తుంది. సో ఏమనుకోకండి, ఎప్పుడో గట్టిన ఇల్లులు కదా. మేము అప్పుడప్పుడు సమ్మర్లో ఇక్కడ పడుకునే వాళ్ళము. అప్పుడప్పుడేమో పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో డాబా ఉండేది, అది ఆ డాబా మీద పడుకునే వాళ్ళం. అప్పుడప్పుడు ఇక్కడ పడుకుంటాము. ఇదొక రూమ్, అదొక రూమ్. అప్పుడు ఇది కిచెన్ లాగా వాడేవాళ్ళు యాక్చువల్లీ. ఇది కిచెన్ రూమ్ అప్పుడు. ఇప్పుడేమో ఇది
స్టోర్ రూమ్ కూడా కాదు. ఇంట్లో ఒక పని అబ్బాయి ఉంటాడు, తన బట్టలు, తన క్లాజెట్ ఇది. బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వంటగది ఇక్కడ. అప్పుడు ఇది వంటగది. ఇది పొగ్గొట్టం పోయి ఇట్లా ఇట్లా వెళ్తుంది కదా, ఇక్కడ కట్టెలు పొయ్యి పెట్టి ఇలా పొగేయడానికి. ఇది చెప్పాను కదా ఇంతకుముందు కిచెన్ అని. అది ఇక్కడ కిచెన్లో సామాన్లు పెట్టుకునే వాళ్ళు ఇంతకుముందు, డబ్బాలన్నీ. నెయ్యి ఉండేది అక్కడ, మామూలుగా ఉండదు. రావటం తాగటమే, అలాగే పెంచాం. అమ్మ ఇది బ్యాక్ ఏరియా. అక్కడ ఒక పొయ్యి ఉండేది, బయట కట్టెలు పొయ్యి, లోపల కట్టెలు పొయ్యి. వర్షం పడ్డప్పుడు లోపల, పడకపోతే బయట. ఇది 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 రోలు. ఈ రోల్ కూడా నా చిన్నప్పుడు ఇంత హైట్లో ఉండేది. ఇప్పుడు కింద బాస్పట్లు వేసుకొని కూర్చున్నా కానీ కష్టమే. ఈ గోడ చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ గోడ అప్పట్లో నాకు అందేది కాదు. ఇవన్నీ చూస్తుంటే నేను చాలా ఎదిగిపోయాను అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే. కానీ ఇది ఎదగలేదు, ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నాను. నేను ఎప్పటికీ చిన్నపిల్లనే. మీరు చెప్పండి, మా మమ్మీ డాడీకి నేను ఎప్పటికీ చిన్నపిల్లనే కదా, ఎప్పటికీ చిన్నపిల్లని. ఈ గోడ అస్సలు అందేది కాదు నాకు, అందరికీ అందేది. నేనేమో చాలా పొట్టిగా ఉండేదాన్ని, ఇదేమో చాలా హైట్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు పొట్టిగా అయిపోయింది. ఇది గాబు, అది ట్యాంక్. అక్కడ చూపించు, ట్యాంక్ అలా ఉండేది పైన. అలా ఎందుకు కట్టారు నాకు కూడా తెలియదు. చాలేదా బాత్రూమ్ వద్దులే, ఎందుకు పాతకాలం బాత్రూమ్ మనకెందుకు, రెండు లోపలికి వెళ్దాం. ఇంకా అటు సైడ్ సందు ఉంటుంది, చుట్టూ ఇల్లు చుట్టూ ఉంటుంది. ఇటు సైడ్ ఒక సందు ఉంటుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఇలా వచ్చేయచ్చు, ఇంట్లో నుంచి కాకుండా ఇలా కూడా వెళ్ళొచ్చు. ఆ రూమ్ చూపించు. ముందు ఈ రూమ్ క్లోజ్ చేద్దాం, మళ్ళీ కోతులు వచ్చేస్తాయి. ఇంతకుముందు ఇక్కడ బ్రష్లు, ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ బ్రష్, పేస్ట్ ఉండేది కదా అప్పుడు. అప్పుడు పళ్ళపొడి ఉండేది, కోల్గేట్ది. ఇట్లా డబ్బా మొద్దేసి ఇలా 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 ఒత్తుకోవాలి, రేకు డబ్బా. ఇది కిచెన్ అయిపోయింది. రండి, ఇంకో రూమ్ ఉంది. ఈ రూమ్ తాళం వేసలేదు లక్కీగా. ఇది మా డాడీ ఆఫీస్ స్పేస్, డిష్ రూమ్. ఇక్కడ ఒక టీవీ, మొత్తం వైర్లు ఉంటాయి. ఇది నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. దీంట్లో మనకు చెప్పడానికి ఏమో చూసుకోవటం, ఇంకా అన్ని వైర్స్. కేబుల్ ఆపరేటర్ అయ్యేసరికి చిన్నప్పటి నుంచి తింటే కదా, చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేది. మధ్యలో అటు సైడ్ ఉండే కొంచెం ఖాళీగా ఉండేది. ఇప్పుడు మరీ పెద్దగా ఆడట్లేదు కదా, ఇంకా అలా ఉంటుంది. ఇదైతే చిన్నప్పటి నుంచి ఈ 2 రూమ్స్. ఈ డోర్ అసలు రాదు, ఇటు నుంచి అటు నుంచి తీసుకోవటమే. అసలు పెద్దగా వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు నేను చూపించినయే వాడేవాళ్ళం. అటు సైడ్ ఫస్ట్ రూమ్ ఉంటుంది, అది కొంచెంలో కొంచెం వాడేవాళ్ళం. మా డాడీ అడిగి తీద్దాం పద నాయనమ్మని. ఇంకా ఇది ఇక్కడ జామ చెట్టు ఉంది. ఇంటి చుట్టూరు సందు ఉంటుంది. గోరింటాకు, కనకాంబరాలు భలే ఉండే అసలు ఇంతకు ముందు. మొత్తం ఉండే ఇక్కడ కింద కనకాంబరాలు. ఇంత చిన్న పాదులో ఎన్ని కనకాంబరాలు కాస్తాయో. పూస్తాయి. మందులు వాసన వస్తున్నాయి. ఈ కబోర్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో బుక్స్ అవి ఇవి ఉండేవి మా డాడీ అప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇందులో తవ్వితే మా ఫస్ట్ క్లాస్ ప్రోగ్రెస్ కార్డ్ బయటకు వచ్చింది.
ఇప్పుడు వచ్చిద్దో రాదో తెలీదు. మొన్న అయితే తవ్వాము, చూపిస్తారండి. మా అక్క రాదు, అక్క చేతిలో పాప ఉంది. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. అదిగో ఓకే. వీటిల్లో తవ్వితే నాకు తెలిసి నా ప్రోగ్రెస్ కార్డ్ బయటపడిద్ది, ఫస్ట్ క్లాస్ది, నాది, మా అక్కది, ఉషాది, అందరివి. ఈ రూమ్ అయితే ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. అంటే మరీ ఇంత చెత్తగా కాదు, కొంచెం ఇదంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ ఇంకా అవసరం లేని అలా ఉంటాయి. ఇక్కడేమో మ్యాంగోస్ మాగేసుకునే వాళ్ళం. మాగేసుకోవడానికి పనికొచ్చేది ఈ రూము సమ్మర్లో. ఈ రూమ్ ఫస్ట్ నుంచి ఇది ఫస్ట్ నుంచి స్టోర్ రూమ్ లాగే ఉండేది. ఇది కొంచెంలో కొంచెం వాడేవాళ్ళం, ఇంకా అలాగే వడ్లు ఉంటాయి ఎప్పుడు. దీంతోపాటు ఆ వరండా ఉంది కదా, ఆ వరండాలో సైడ్ కూడా మొత్తం వడ్లు, మిరపకాయలు అన్నీ అలా ఉంటాయి. ఎప్పుడు స్టోర్ రూమ్ లాగా ఇక్కడ మొత్తం ఎప్పుడు అలాగే ఉంటాయి. ఇప్పుడు తీస్తారు, ఇప్పుడు ఈ రూమ్లో పెట్టేసినట్టున్నారు. ఇంతకుముందు ఇక్కడ ఉండేవి, బయట ఉండేవి, అంతే. హ్యాపీ కైవల్య, కైవల్య అటు 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 ఇటు కైవల్య. జేజాలు ఇంటికి వచ్చాను నేను. జేజీ సో ఇదన్నమాట మా నాయనమ్మ వాళ్ళ ఇంటి టూర్. ఏం చెప్పాలి ఇంకా, అంతే. చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం సమ్మర్కి. స్కూలింగ్ అంతా నందిగాంలోనే జరిగింది. ఇప్పుడు అందరం నందిగాం షిఫ్ట్ అయిపోయాము, మేము, పెద్దనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళందరము. అమ్మాయి నవ్వుతుంది ఎక్కిరిస్తుందని అని. తీసుకైవల్యా ఎక్కిరిస్తున్నావా, ఎక్కిరిస్తున్నావా నన్ను? ఏది హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు నువ్వు. కైవల్య యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అని. ఇది జేజీ వాళ్ళ ఇల్లు, నీకు తెలుసా? తెలియకపోతే నువ్వు పెద్దయ్యాక అది ఇల్లు కూడా ఉంటుంది, ఆబ్వియస్లీ వీడియో కూడా ఉంటుంది, వీడియోలు చూసుకోవచ్చు. అరే పైకి చూడరా కొంచెం. కైవల్య మ్యాచింగ్ అండ్ అది షెడ్, అదేం చెప్పలేదు. ఇప్పుడు అక్కడ చెప్పడానికి చూడడానికి అంతేం లేదు, ట్రాక్టర్ పెట్టారు ఒకటి. ఇంతకుముందు గేదెలు ఉండేవి. ఆ షెడ్ ఓపెనింగ్ అప్పుడు కూడా మేము మస్తు ఎంజాయ్ చేసాం అసలు. గేదెలు వాటర్ తాగుతాయి కదా ఇట్లా మూతి పెట్టి, అప్పుడే కట్టారు కదా, ఇంకా అవి మూతులు పెట్టలేదు, మేము బాడీలు పెట్టేసాము. మంచి స్విమ్మింగ్ చేసాం వాటిల్లో, చాలా ఆడుకున్నాం షెడ్ ఓపెనింగ్ రోజు అయితే. చిన్నప్పుడు 4 పిల్లలం ఉండేవాళ్ళం కదా, బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇప్పుడంతా సింగిల్ కిడ్స్ అయిపోయేసరికి పాపం ఇంక మనం ఏం మాట్లాడకూడదు. ఇంకా అంతే. ఇంకా ఫినిషింగ్ టచ్ కూడా ఏం లేదు. ఏం చెప్తావు ఇంకా, నువ్వు చెప్పేమన్నా ఉందా? మా నాయనమ్మ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడియో మొత్తంలో కొంచెం ఎస్, మా నాయనమ్మ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడియో మొత్తంలో వినిపిస్తుంది. ఏమనుకోకండి, ఇంక పల్లెటూరులో జనం వస్తుంటారు, కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. ఇంకా ఈరోజు పెద్దగా లేరు. సో ఇంకా ఇవన్నీ క్వైట్ కామన్. వాటిని మనం సైడ్ చేయలేము, చేయాలనుకున్నా. దట్స్ న్యాచురల్ థింగ్స్, వీ కాంట్ హైడ్ దెమ్. ఓకే, వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఈ డోర్ల మీద మా తాతగారి పేరు ఉండేది. మా తాతగారి పేరు చాలా పెద్దది కదా, వేయడానికి అయ్యేది కాదు. KBRP అని ఉండేది, కమ్మతం బాబు రాజేంద్ర ప్రసాద్. 4 లెటర్స్లో షార్ట్గా కట్ 4 లెటర్స్లో షార్ట్గా కట్ చేసేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు పోయింది, పెయింట్ అంతా పోయింది కాబట్టి అయిపోయింది. ఇంకా బాయ్ బాయ్. కేవలం బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకుంటారు నాకు తెలుసు. మా ఛానల్ చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటారు, చేసేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్. కేవలం ఇంకేమైనా చేయాలా చెప్పు. మా చిన్నమ్మ చెప్పిందంటే కరెక్టే అను. అన్నీ చేసేయండి. స్వెట్ ఇట్లా డ్రాప్స్ వస్తుంది, కష్టపడ్డా, నాకు కష్టం రా. బాయ్ బాయ్. కేవలం బాయ్ చెప్పు. అరే నా చుట్రా. మా చెల్లి కష్టానికి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, దివ్య ప్రెజెంటేషన్ ఈ వీడియోలో ఎలా ఉంది అనేది అవుట్ ఆఫ్ 10 మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మర్చిపోకండి, ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.